శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 10 చాప్టర్లో 47 శ్లోకాల నుంచి బ్రహ్మ ఏదైతే ఆ బుద్ధి అన్నది కాస్త దుర్యుక్తంగా అయ్యేసరికి దుర్బుద్ధియుక్తంగా అయ్యేసరికి ఆ పరమేశ్వరుని ఎలా అయినా సరే వివాహం చేసుకునేలాగా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా మన్మధుడిని పంపించిన అన్ని విఫలమైపోయి ఇవన్నీ చెప్పిన తర్వాత పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని సిద్ధ రహస్యాన్ని వేదాల యుక్తంగా ఏదైతే చెప్పబడి ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా విను, ఇది మళ్ళీ ఎప్పటికీ విస్మరించకు అని అవన్నీ చెప్పాడు. అందుకుని నీ కోరిక అదే అయినప్పుడు భక్తిపూర్వకంగా ఆ పరమేశ్వరుని ఇద్దరిని కూడా ఆరాధిస్తే వాళ్లే ప్రయత్నపూర్వకంగా తపస్సుకి మెచ్చుకుని వాళ్లే ఉత్పత్తి చెందుతారు. అందుకుని ఇది నువ్వు ఏం చేయాలి, స్వయంగా దక్షుణ్ణి ఆ పరమాత్ముని ప్రసన్న చేసుకోవటానికి భక్తిపూర్వకంగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించమను, ఆ ఈశ్వరి అప్పుడు అక్కడ ఉద్భవిస్తుంది అన్నాడు. అయితే ఈ పరమేశ్వరుణ్ణి ఇద్దరిని అట్లా ఆరాధించిన కారణంగా భక్తులకు ఆధీనంలో ఉంటాడు పరమాత్మ. భక్తితో నువ్వు అడిగితే అన్నీ లభిస్తాయి. ఆ పరబ్రహ్మ స్వరూపమైన వాళ్ళిద్దరూ కూడా ఇలా మళ్ళీ అవతార రూపాలు ధరించినట్టుగా స్వేచ్ఛాపరులు. అందుకుని ఆ పరమేశ్వరుణ్ణి భార్యగా ఆవిడే రావాలి కాబట్టి ఆవిడ ధరించి వస్తుంది, సుగుణ భావంతో ధరించి ఆవిడ నీ యొక్క కోరికను కూడా నెరవేరుస్తుంది అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త్వా తత్క్షణం మే సహ శివం సస్మార స్వప్రభుం కృపయా తస్య సంప్రాప్య జ్ఞానమూచే చ మాం తతః. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు ఎవరికి, నారదుడికి. లక్ష్మీపతి అయిన విష్ణువు ఈ ప్రకారంగా చెప్పి ఆ క్షణంలోనే మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి స్మరించాడు. తర్వాత మళ్ళీ నా మీద కృపతో ఆ జ్ఞాన ప్రాప్తి ఏదైతే ఆ పరమేశ్వరుడు యొక్క స్మరణతో ఆయనకి లభించిందో మళ్ళీ అది నాతో చెప్పాడు విష్ణు. విష్ణు ఉవాచ విధి స్మర పూరోక్తం యద్వచనం శంకరేణ చ ప్రార్థితేన యథా భావ్యా ముత్పన్నాభ్యాం తదిచ్ఛయ. విష్ణు మళ్ళీ బ్రహ్మతో ఇలా చెప్పాడు, ఓ బ్రహ్మ, పూర్వకాలంలో ఆ పరమేశ్వరుడి ఇచ్ఛతోనే ఉత్పత్తి అయ్యి ఇలా 2 రూపాలుగా ఆయన్ని మనం ఎప్పుడైతే ఆయన ఉద్భవించాడో ఆయన నుంచే మనం కూడా ఉద్భవించాం. అయితే ఆయన్ని మనం ఇద్దరం కూడా ప్రార్థించాము. మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రార్థించామో పూర్వకాలంలో ఇది ఒకనొక సమయంలో మన ఇద్దరం కూడా ఆయన్ని ప్రార్థించగా అప్పుడు ఆయన కృపతో మనకి చెప్పిన మాటలు అదొక్కసారి నువ్వు స్మరించుకో, అంటే నువ్వు మర్చిపోయి ఉన్నట్టున్నావు, ఆ ఒక్కసారి గుర్తు చేసుకో ఆయన చెప్పిన మాటలు అన్నాడు. విస్మృతం తవ తత్సర్వం ధన్యాయ శాంభవి పర తయా సమ్మోహితం సర్వం దుర్విజ్ఞేయ శివం వినా. బ్రహ్మ, నువ్వు ఆ మాటలన్నీ మర్చిపోయినట్టున్నావు. ఆ పరమేశ్వరుడు ఆ పరాశక్తి అక్కడ అంటే ఆ పరమేశ్వరుడు యొక్క పరాశక్తి, ఇవన్నీ ధన్యులు ఎవరవుతున్నారు, సమస్త జగత్తుకి కూడా మోహం చేసేది ఆ పరాశక్తియే. అందుకే ఈ పరమేశ్వరుడు అతిరిక్తంగా ఏదైతే ఉన్నదో అది తెలుసుకోవటం చాలా కష్టము. శాంభవి, శంభుడు యొక్క భార్య. అయితే ఈ శాంభవి ఏం చేస్తుంది, మోహనానికి గురైనయ్యే చేస్తూ ఉంటుంది. అందుకే ఆ మోహం నుంచి బయటపడటం అన్నది అంత సులభం కాదు. అందుకే ఇక్కడ మాయాతీత అయిన పరమాత్మను మాయను నువ్వు ఛేదించి మళ్ళీ ఆ పరమాత్మని యథార్థ రూపాన్ని నిత్యము నిరంతరము దాని ఎందే మనస్సు లగ్నమయ్యేలాగా ఉండగలగటం అన్నది అంత సులభం కాదు. అందుకే ఇక్కడ ఆ మాయని ఛేదించటం అన్నది, మోహానికి లోబడకుండా ఉండటం అన్నది అంత సులభమైనది కాదు. అందుకే దాన్ని ఎవరు తెలుసుకోలేరు, అది దుర్లభం దుర్విజ్ఞేయ. యదా హి సుగుణో జాతః స్వేచ్ఛయా నిర్గుణః శివః మాముత్పాద్య తతస్త్వాం చ స్వశక్త్యా సువిహారకృత్. ఓ బ్రహ్మ, ఆ నిర్గుణుడైన పరమేశ్వరుడు తన ఇచ్ఛతోనే సగుణ రూపాన్ని కూడా ధరిస్తున్నాడు. ఎలా అయితే నిరాకార సాకార, అలాగే నిర్గుణ సగుణ. అంటే సగుణ అన్నది మళ్ళీ ఎక్కడ పోయింది, ఎలా అయితే సాత్విక రాజస తమో గుణాలు ఉన్నాయో, సృష్టి చేసేటప్పుడు రజోగుణమయంగా బ్రహ్మ రూపంలో ఉన్నది తానే, అలాగే పోషణ చేస్తున్నప్పుడు విష్ణు రూపంలో సాత్విక గుణంగా ఉన్నది తానే, లయం చేస్తున్నప్పుడు మళ్ళీ తమో గుణ
రుద్ర స్వరూపంలో ఉన్నది కూడా పరమాత్మ. అందుకే నిర్గుణనయ్యి సర్వవ్యాపిగా, ఆకారం ఏమీ లేని సర్వవ్యాపిగా ఉన్న ఆ పరమాత్మే తన కోరిక మేరకే మళ్ళీ ఇలా సగుణ రూపాలు ధరిస్తున్నాడు. ఆ సమయంలో నాకు మళ్ళీ నిన్ను కూడా ఉత్పత్తి చేశాడు. పైగా ఎలా చేశాడు? ఆ శక్తితో ఉత్పత్తి చేశాడు. చేసి ఉత్తమ విహారాలు చేస్తూ ఉన్నాడు. ఉపధీదేశ త్వాం శంభుః సృష్టి కార్య తథా ప్రభుః తత్పాలనం చ మాం బ్రహ్మన్ సోమః సూతి కరో అవ్యయః. శక్తియుక్తంగా చేశాడు. అంటే ఇప్పుడు ఎలా అయితే తానే త్రిమూర్తులుగా మారినప్పుడు ఆ శక్తియుక్తంగా ఉన్న పరమేశ్వరుడు అన్నిటికీ పరంగా ఉన్నాడు, పరమేశ్వరితో ఉన్నాడు. ఆవిడ కూడా మళ్ళీ త్రిశక్తులుగా మారింది. అంటే ఇక్కడ ఈ మూడు రూపాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉన్నప్పుడు ఆ మూడు రూపాల్లో కూడా శక్తి రూపంలో తానే పెట్టాడు. అందుకే శక్తియుక్తంగా అలా చేసి తాను మళ్ళీ శక్తితో కలిసి విహారం చేస్తున్నాడు. సృష్టికర్త రూపం, అలాగే అవినాశి పరమేశ్వర శంభుడు ఆ సృష్టి కార్యంతో ఇలా పాలన, నీకు సృష్టి బాధ్యతని సృష్టికర్తగా చేసి నన్నేమో పాలనకర్తగా చేసి మన ఇద్దరికి ఆదేశాన్ని ఇచ్చాడు అవి నిర్వహించమని. తదా వేష్మ సంప్రాప్తో సజ్జలి నతమస్తకౌ భవత్వామసి సర్వేషు అవతారి గుణరూపదృకు. దాని తర్వాత మన ఇద్దరం కూడా ఆయనకి చేతులు జోడించి చాలా వినమ్రులై నివేదన చేసుకున్నాము. మీరు సర్వేశ్వరులు కదా, అయితే మీరు కూడా ఇలా సగుణ రూపాన్ని ధరించి మీరు కూడా అవతారాన్ని తీసుకోమని మన ఇద్దరం ఆ పరమేశ్వరుని వేడుకున్నాము. ఇత్యుక్తః ప్రాహ స స్వామి విహస్య కరుణాన్వితః దివముద్దిక్ష్య సుప్రీత్య నానా లీలా విశారదః. మనమిద్దరం ఇలా వేడుకోగా మనం చెప్పిన దానికి కరుణామయుడు అలాంటి ఆయన వెంటనే లీలా విశారదుడు, లీలలు చేయగలిగిన వాడు, లీలలే చేస్తూ ఉంటాడు. ఆ స్వామి ఆకాశాన్ని చూస్తూ అక్కడ నవ్వుతూ ప్రేమపూర్వకంగా మన ఇద్దరితో అప్పుడు చెప్పాడు. మద్రూపం పరమం విష్ణు ఈదృశం అంగతో విదేహ ప్రకటీభవతి లోకే నామ్నా రుద్ర ప్రకీర్తితః. ఓ విష్ణు, నా యొక్క అటువంటి రూపమే పరమం. ఆయన రూపము బ్రహ్మ యొక్క అంగం నుంచి ప్రకటింపబడతాను. ఈ లోకంలో తను రుద్రనామతో ప్రసిద్ధి చెందుతాడు. తను నాతో సమానమైన వాడు. అంటే నేను సంకల్పంతోనే నేను సృష్టించిన ఆ బ్రహ్మ నుంచి నేనే ఉద్భవిస్తున్నాను. ఆ అంగాల నుంచి ఉద్భవిస్తున్నాను అంటే మళ్ళీ అంగాలలో మళ్ళీ సృష్టింపచేసేలాగా ఆ శక్తిని కూడా పెట్టింది పరమాత్మ. అక్కడ మళ్ళీ ఉద్భవించేలాగా చేస్తుంది కూడా, అంటే ఆ కార్యం చేసేది కూడా పరమాత్మే. కాకపోతే లోకంలో ఇతని నుంచి ప్రకటింపబడినట్టుగా మళ్ళీ నామం రుద్రుడిగా ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పాడు. పూర్ణరూప సమే పూజ్య సదావాం సర్వకామకృత్ లయకర్త గుణాధ్యక్షో నిర్విశేష సుయోగకృత్. ఈ రుద్రుడు నా పూర్ణ రూపం. పూర్ణ రూపం అంటే ఎలా అయితే పరమాత్మలో ఇంకోటి చేర్చవలసిన అవసరం లేదు, ఇంకోటి తొలగించాల్సింది కూడా ఏదీ లేదు, ఎప్పుడు పూర్ణంగానే ఉన్నాడు. ఈ పూర్ణంగా ఉన్న పరమాత్మే ఆ పూర్ణత్వమే మళ్ళీ రుద్ర రూపంలో వస్తున్నాడు. అందుకే సమస్త కార్యాలు కూడా నేనే పూర్తి చేస్తాను ఈ జగత్తు యొక్క లయకర్త రూపంలో. అందుకే ఈ గుణాధిష్టగా నిర్విశేషంగా ఉత్తమమైన యోగంలో కూడా నేనే ఉండి నేనే చేస్తాను. యోగకృతాలన్నీ కూడా చేసేది నేనే. త్రిదేవ అపి మే రూపం హరః పూర్ణో విశేషతః ఉమాయా అపి రూపాని భవిష్యంతి త్రిధాసుతో. అలాగే త్రిమూర్తుల రూపంలో ఎలా అయితే ఉన్నావో అలాగే ఈ మూడు రూపాలు నావే, నా స్వరూపాలే. అయితే అలాగే హరుడుగా నాది పూర్ణ రూపము, రుద్ర రూపము నాది పూర్ణ రూపము. అదే ప్రకారంగా మీరిద్దరూ కూడా నా పుత్రులు. అయితే ఉమా అన్నది కూడా మళ్ళీ మూడు రకాల రూపాలు. ఎలా అయితే నేను మూడు స్వరూపాన్ని స్వీకరించానో, నేను పూర్ణ రూపంలో మళ్ళీ హరుడి రూపంలో రుద్ర రూపంలో ఉన్నాను, అలాగే ఉమా కూడా మూడు రకాల రూపాల్ని స్వీకరిస్తుంది. లక్ష్మీర్నామ హరేహ పత్ని బ్రహ్మపత్ని సరస్వతి పూర్ణరూప సతీ నామ రుద్రపత్ని భవిష్యతి. అంటే ఈ పరమేశ్వరుని నేను, అలాగే ఆ పరమేశ్వరి ఉమా రూపంలో ఉండి తానే ముగ్గురుగా అవుతుంది.
ఈ ముగ్గురులో మళ్ళీ నా పూర్ణ రూపం ఎలా అయితే రుద్ర హరి రూపంలో ఉన్నాడో, హరుడు రూపంలో, అలాగే ఈ ఉమ పూర్ణ రూపంలో సతీదేవిగా రుద్రుడికి భార్య అవుతుంది. అలాగే ఆవిడ లక్ష్మీ స్వరూపంలో విష్ణుకి భార్య, సరస్వతి స్వరూపంలో బ్రహ్మకి భార్య అవుతుంది. కానీ పూర్ణ రూపం సతీదేవిది అన్నాడు. విష్ణుర్ ఉవాచ ఇత్యుక్త్వానంతర్హితో జాతః కృపాం కృత్వా మహేశ్వరः అభూతాం సుఖేన వావాం స్వాస్వాకార్య పరాయణో. మళ్ళీ విష్ణు బ్రహ్మతో ఇలా చెప్తున్నాడు. ఆ పరమేశ్వరుడైన భగవంతుడు ఇలా మన ఇద్దరితో చెప్పి మన ఇద్దరి మీద తన కృపనంతా కూడా ప్రసరింపచేసి వెంటనే అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. దీని తర్వాత మనం కూడా చాలా సుఖంగా మన మన కార్యాల్లో లీనమైపోయాము. సమయం ప్రాప్య సస్త్రీ కావవాం బ్రహ్మన్ శంకరః అవతీర్ణాః స్వయం రుద్రనామా లోకా సంశ్రయః. ఓ బ్రహ్మ, సమయంతో మనం ఇద్దరం కూడా స్త్రీని గ్రహించాము. అంటే ఏదైతే ఆ ఉమాస్వరూపమే లక్ష్మీ స్వరూపంగా విష్ణు గ్రహించటము, సరస్వతి స్వరూపంగా బ్రహ్మ గ్రహించటము. కానీ శంకరుడు ఇంకా గ్రహించలేదు. రుద్రనామంలో ఎలా అయితే నేనే పూర్ణంగా ఉన్నానన్నాడో, అక్కడ మళ్ళీ రుద్ర రూపంలో అవతరించి ఉన్నాడు. అయితే ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు కైలాస పర్వతం దగ్గర ఉంటున్నాడు. మూడు తానే పూర్ణ రూపంలో రుద్ర రూపంలో ఉన్నప్పుడు ఈ పూర్ణ రూపంలో మళ్ళీ సతీ రూపంలో వచ్చి మళ్ళీ ఆయన అప్పుడు కానీ ఆవిడ్ని కానీ ఇంకొకళ్ళని గ్రహించాడు. అయితే ఇప్పుడైనా కైలాస పర్వతం దగ్గర ఉంటున్నాడు. ఆయన ఇంకా ఆ శక్తిని గ్రహించలేదు అని. అంటే ఇది మళ్ళీ లౌకికంగా గ్రహించలేదు, కానీ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. అవతీర్ణ శివాభూత్సా సతీ నామ ప్రజీశ్వర తదుత్పాదన హెర్హు తదుత్పాదన హేతోర్హి యత్నోంతః కార్య ఏవ వై. అందుకని ఓ ప్రజేశ్వర అంటే ప్రజల్ని సృష్టిస్తున్నవాడా, వెంటనే అంటే ఇక్కడ ఆ పరమాత్మ చెయ్యవలసిన కార్యాలు చేసి తన అప్పుడు అంతర్ధానం అయిపోయాడు. అయితే ఇప్పుడు మళ్ళీ తన శక్తి స్వరూపాన్ని స్వీకరించాలి కాబట్టి అవతారంలో వచ్చాడు కాబట్టి రుద్ర రూపంలో. సతీ కూడా అవతరించాలి. అవతరించినప్పుడు ఆ ఉత్పత్తి జరిగినప్పుడు అప్పుడు మన ఇద్దరం కూడా ప్రయత్నం చేద్దాము. అంటే ఉత్పత్తి జరగటానికి చెయ్యాలి. ఇప్పుడు ఆ శివదేవి ఆ సతీనామంతో ఇక్కడ అవతారం కాగలదు కనుక నీవు ఆమె ప్రాదుర్భావానికి ప్రయత్నాన్ని కొనసాగించే, ఏదైతే తపస్సు ద్వారా కఠోరంగా చేసినప్పుడు భక్తికి ప్రసన్నురాలై అప్పుడు ఆవిడ ఉద్భవిస్తుంది అని. ఇత్యుక్తాత్ వాంతర్దదే విష్ణుః కృత్వా సా కరుణాం పరాం ప్రాప్నువం ప్రముద్ధం చాత ఆధికం గతమత్సరః. కర్మ పరమ కృపాకరుడైన ఆ విష్ణువు కూడా నా మీద కృపతో నాతో ఇవన్నీ చెప్పి అప్పటి నుంచి అంతర్ధానం అయిపోయాడు. అంటే ఏదైతే దుఃఖానికి లోబడి ఉన్నాడు, దుఃఖానికి లోబడిపోయి చెయ్యవలసిన కర్తవ్యాన్ని కూడా విస్మరించి ఆ బుద్ధి భ్రష్టుడి కొద్దీ మళ్ళీ రాని తలంపులన్నీ కూడా తన మదిలో వచ్చిన కారణంగా ఎన్ని వచ్చినా సరే కొన్ని కొన్ని అలవాట్ల కారణంగా మళ్ళీ ఎవరిని ఆశ్రయించాలో వాడిని ఆశ్రయిస్తాం. దానికి వ్యతిరేకంగా కూడా మనం కొన్ని చెయ్యము. ఇక్కడ లీల అని చెప్పింది ఎందుకంటే ఇలా వచ్చి మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు కానీ అన్నీ విఫలమైపోయి, విఫలమయ్యాక కూడా మళ్ళీ ఇంకోటి చేసి అయ్యే ప్రయత్నాలు చేయొచ్చు కదా, అలా చేయలా. ఆ విష్ణువుని ఆశ్రయించాడు. ఆ విష్ణువు ఏం చేశాడు? అజ్ఞానంతో ఉన్న కారణంగా ఇట్లాంటి తలంపులు వచ్చాయని ఆ అజ్ఞానాన్ని తొలగించేలాగా అతనైన యథార్థ తత్వాన్ని బోధించాడు. ఆ బోధించి ఆ ఉమాయే ఆ శక్తియే ఎలా అయితే మూడుగా అవ్వాలో మూడుగా అయ్యింది, కానీ ఆవిడ ఇంకా ఉద్భవించలేదు. అందుకని ఏం చేయాలి? దక్షుణ్ణి తపస్సు చేయమని భక్తిపూర్వకంగా ఆవిడ్ని ప్రసన్నురాలు చేసుకోమను. ఆవిడ ఆవిర్భవిస్తుంది. ఆవిడ వచ్చినప్పుడు ఈ రుద్రస్వరూపంలో ప్రకటింపబడి పూర్ణంగా ఉన్న ఆ పరమేశ్వరుడు పూర్ణ రూపమైన శక్తి సతీ రూపంలో ఉద్భవించినప్పుడు అప్పుడు గ్రహిస్తాడు. అందుకని ఈర్షారహితంగా అజ్ఞానరహితంగా నువ్వు ఆ పరమాత్మని ఆశ్రయించు. భక్తవత్సలుడు కాబట్టి భక్తితో ఆశ్రయించిన కారణంగా ఈ కోరికను కూడా పూర్ణం చేసేలాగా ఆ పరమాత్మే చూసుకుంటాడు. ఇలా నా మీద కృపతో విష్ణువు నాతో చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. అప్పుడు ఆ పరమాత్మ మీద అప్పుడు వినదగిన మాటలు వినవలసిన వాళ్ళ దగ్గర నుంచి విన్నాడు. అందుకనేమైంది? ఈర్ష్యారహితంగా అయ్యాడు ఆ కృప కారణంగా.
రహితంగా అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఏదైతే దుఃఖానికి లోబడ్డాను అనుకున్నాడు, ఈర్ష్య తొలగిపోయింది, అహంకారం తొలగిపోయింది, ఇప్పుడు మళ్ళీ అంధకారం కూడా తొలగిపోయింది. ఇవన్నీ తొలగిపోయిన కారణంగా ఇప్పుడు దుఃఖం తొలగిపోయింది. ఈ దుఃఖం తొలగిపోయిన కారణంగా చాలా ఆనందానికి లోబడ్డాడు. ఆ కార్యం జరగాల్సింది పైగా ఎలా చెయ్యాలి అన్నది, ఇది మళ్ళీ నేను అజ్ఞాన వశమున కొన్ని వాటికి లోబడ్డాను, ఆ అజ్ఞానం తొలగిపోయిన కారణంగా అమోహాలన్నీ కూడా చెల్లా చెదరైపోయాయి. అందుకని చాలా ఆనందంగా ఉన్నాడు బ్రహ్మ. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 10th చాప్టర్ సంపూర్ణం.